అందరికీ నమస్తే. కాంగ్రెస్ సిద్ధాంతం సమన్యాయం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా సమన్యాయం చేయడం అనేది కాంగ్రెస్ బ్లడ్లో ఉంటుంది. కాంగ్రెసు మిగతా పార్టీలేమో మేనిఫెస్టోలో పెడతాయి, అవి కొన్ని పాటిస్తారు, కొన్ని పాటించరు. అవసరం ఉన్నప్పుడు పాటిస్తారు, అవసరం లేనప్పుడు పాటించరు. ఇలా రకరకాలు ఉంటుంది. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. కాంగ్రెస్ మనం చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం కదా. కాంగ్రెస్ కొంత సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్లో మాత్రమే సాధ్యమవుతుంది అని చాలాసార్లు వాళ్ళు చెప్తుంటారు. నిజానికి అది ఇన్బిల్ట్ కాంగ్రెస్లో సామాజిక సమన్యాయం అనేది. సామాజిక సమన్యాయం అంటే అన్ని కులాలు, అన్ని మతాలు అందరికీ కాంగ్రెస్లో సమన్యాయం జరుగుతూ ఉంటుంది అనేది ఒక వాక్కు దానిలో, అంతే. అది అన్ని రాష్ట్రాల్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో సమన్యాయం, సామాజిక న్యాయం రెండు లోపించినట్టుగా కనబడుతుంది. ఏ పదవులు తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా, క్యాబినెట్ విస్తరణ తీసుకున్నా, లేకపోతే మొన్న ఇచ్చిన చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం కదా. తర్వాత ఇంకా చాలా పదవులు ఉన్నాయి మనకు, బయటికి రానివి బయటకు వచ్చినాయి. అంతా కూడా ఒక సామాజిక న్యాయం లోపించింది. కొందరేమో మొత్తం రెడ్డిలకే ఇస్తున్నారు అనేది ఆల్రెడీ ఒక పెద్ద లిస్టు తయారు చేసి పంపిస్తున్నారు. అదంతా కూడా సర్క్యులేషన్లో ఉంది. సరే, దాన్ని పక్కన పెడితే మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంది? రీసెంట్గా కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారు. అంతకన్నా ముందు నేను అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్తా. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పార్లమెంటుకు 2 బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. ఆ లోపల ఈ టికెట్లు స్కానింగ్ చేసే కమిటీలో కూడా ఆ విషయాన్ని చెప్పిండ్రు. బీసీలకు 34 టికెట్లు వస్తాయని అదొక చర్చ. కాంగ్రెస్లో సాధ్యమవుతుంది 34 టికెట్లు, మిగతా వాళ్ళని ఎదికియారని చెప్పి అప్పుడు బీజేపీని, బీఆర్ఎస్ను ఒక క్వశ్చన్ వాళ్ళ వైపు పోయింది. వీళ్ళు సామాజిక న్యాయం పాటిస్తామంటున్నారు, వీళ్ళు 34 సీట్లు ఇస్తామంటున్నారు బీసీలకు, మీరు ఎన్ని ఇస్తారు, మీరే ఇస్తారని. లాస్ట్కి ఏమైందంటే, ఏమంటారు కదా, నవ్వుతల ముందర బోర్ల బొక్కలు పడ్డట్టు వీళ్ళే చెప్పి వీళ్ళే బోర్ల బొక్కలు పడ్డారు. వీళ్ళు ఇచ్చింది 23 సీట్లు ఇచ్చిండ్రు. దానిలో కూడా మళ్ళీ ఓల్డ్ సిటీలో ఓడిపోయే సీట్లు అవన్నీ కూడా బీసీలకు అంటగట్టిండ్రు. ఓల్డ్ సిటీలో చంద్రయానగుట్ట బీసీకి ఇచ్చారు. గెలుస్తుందా కాంగ్రెస్? అక్కడ గెలిచే అవకాశం ఉంటుందా? అట్లా ఎక్కువగా ఎక్కడైతే కాంగ్రెస్ ఓడిపోయే సీట్లు, ఇది పక్కా కాంగ్రెస్ ఓడిపోయే సీట్ అనుకుంటారో అక్కడ కనీసం ఒక 6-7 ప్లేసులు బీసీలకు కేటాయించారు. అంటే ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చింది ఏంటంటే 17 ఉంటాయి ఒరిజినల్గా వీళ్ళు గెలిచే అవకాశం ఉన్న సీట్లు బీసీలకు ఇచ్చినాయి. అట్లా అసెంబ్లీ ఎలక్షన్స్లో సామాజిక న్యాయం లోపించింది. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు చూసినారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎస్సీ మాదిగలకు అసలు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. సామాజిక న్యాయం లోపించింది అక్కడ కూడా. మాదిగలకు ఇవ్వకుండా మాలాలకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇచ్చారు. ఇంకా క్యాబినెట్కి వస్తే క్యాబినెట్లో ఇప్పటివరకు యాదవులు లేరు, లంబాడాలు లేరు, ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. మైనార్టీలు లేరు, ముస్లిం మైనార్టీలు లేరు. మాదిగల్లో ఒక్కరికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అనేది ఒకటి ఉంది. ముదిరాజులు లాంటి వాళ్ళు లేరు. ఇట్లాంటివన్నీ కూడా క్యాబినెట్లో ఉంది. అయితే రీసెంట్గా ఇచ్చిన ఇది లిస్టు, ఇది ఏం లిస్ట్ అంటే కార్పొరేషన్ చైర్మన్స్ లిస్టు. ఈ కార్పొరేషన్ చైర్మన్స్ లిస్టులో అసలు ఏ క్యాస్ట్ కింద ఎవరికి ఇచ్చారు అనేది చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చిండ్రు. రాసిండ్రు వాళ్ళే. వీళ్ళు ఇచ్చిన లిస్టులోనే పటేల్ రమేష్ రెడ్డి, ఓసీ రెడ్డి, శివసేనారెడ్డి, ఓసీ రెడ్డి ఇట్లా ఇచ్చారు. దీనిలో కూడా రెడ్డిలకు ఎక్కువనే ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మిగతా వాళ్ళ సీట్లు, మిగతా వాళ్ళ కులాలను చూస్తే ముదిరాజు, లేకపోతే మున్నూరు కాపు, తర్వాత ఎస్సీలలో కొంతమంది, లేకపోతే పాత కాపులు అంటే పార్టీలో ముందున్న వాళ్ళు, పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నది, ఆ 10 సంవత్సరాలు కూడా పార్టీలోనే ఉండి పార్టీ కోసం గట్టిగా వాయిస్ వినిపించిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు సైడ్ పెట్టేసిండ్రు. వాళ్ళని సైడ్ పెట్టేసి కొత్త పేర్లు తెర మీదకి వచ్చినాయి. అసలు నేను ఒకసారి చెప్తా. కులాల వారీగా వీళ్ళు ఇచ్చిన లిస్ట్ కదా ఇది. ఈ కులాల వారీగా ఇచ్చిన లిస్టులో చూస్తా, బండ్రు శోభారాణి బీసీ యాదవ్ అని ఇచ్చిండ్రు. నిజానికి బండ్రి శోభారాణి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత. తర్వాత ఆమె మ్యారేజ్ చేసుకున్నది యాదవ్ను కాబట్టి ఆమె భర్త క్యాస్ట్ను బీసీ యాదవ్ కూడాలో బండ్రి శోభారానికి ఇచ్చిండ్రు. అట్లే కొద్దిగా ముందు పోతే జగ్గారెడ్డి ఇష్యూ తీసుకుందాం. జగ్గారెడ్డికి వచ్చినప్పుడు నిర్మలా జగ్గారెడ్డి బీసీ గౌడ్ అయింది. బీసీ గౌడ్ అంటే నిర్మల గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, జగ్గారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి నేత. ఇక్కడికి వచ్చే వరకు నిర్మలా మేడం సామాజిక వర్గం తీసుకున్నారు, బీసీ గౌడని తీసుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు పైననేమో యాదవ సామాజిక వర్గం తీసుకొని ఈ రెడ్డి సామాజిక వర్గం నేతను రెడ్డికి కన్వర్ట్ చేసిండ్రు, బీసీకి కన్వర్ట్ చేశారు, యాదవ్కు. వీరికి వచ్చే వరకు ఆమె సొంత బీసీ గౌడకోట కింద నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు. జగ్గారెడ్డి భార్య నిర్మల. తర్వాత ఇంకొక పోస్ట్ కూడా ఉంటుంది దీనిలో, అలేఖ్య పూజలు వచ్చి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన స్త్రీ. ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అలేఖ్య బీసీ మున్నూరు కాపైంది. ఎందుకంటే వినయ్
అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, తర్వాత మధ్యలో ఆయన సొంతంగా పార్టీ పెట్టిండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో రీసెంట్గా ఎలక్షన్స్ ముందు వచ్చిండు. ఆయన భార్యకు ఆమె బ్రాహ్మణు, బట్ బీసీ మున్నూరు కాపు కింద ఇచ్చిండ్రు. అంటే ఇక్కడనేమో భర్త క్యాస్ట్ తీసుకున్నారు, జగ్గారెడ్డి దగ్గరకు వచ్చే వరకు ఆమె క్యాస్ట్ తీసుకున్నారు, వీడికి వచ్చే వరకు భర్త సామాజిక వర్గం తీసుకున్నారు. ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్లు. ఎందుకంటే మేము యాదవులకు ఇచ్చినామని చెప్పుకోవడానికి, ఇక్కడను మేము మున్నూరు కాపులకు ఇచ్చినామని చెప్పుకోవడానికి, మున్నూరు కాపు కాకపోయినా మున్నూరు కాపులకు ఇచ్చినామని చెప్పుకోవడానికి, ఇక్కడ గౌళ్ళకి ఇచ్చినామని చెప్పుకోవడానికి, ఇట్లా ఎట్లా వెసులుబాటు ఉంటే అట్లా. అంటే సామాజిక వర్గాలను మోసం చేయడం, సామాజిక వర్గాలు మేము ఇచ్చినామని చెప్పుకునే ఒక ప్రయత్నమే తప్ప దానిలో చిత్తశుద్ధి ఇక్కడ కనిపిస్తలేదు. అసలు దీనిలో ఈ లిస్టులో ఇంతమంది లిస్ట్ ఉన్నారు కదా, అసలు ఈ లిస్టే ఒక పెద్ద కథ. లోక్సభ ఎలక్షన్స్ ముందు ఒక లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్టులో ఉన్న వాళ్ళు చాలామంది ఎగిరిపోయారు. మరి ఆ లిస్టు ఒరిజినల్ అంటే ఆ లిస్టు ఒరిజినల్ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళకి తెలవాలి. లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, తర్వాత లేదు. తర్వాత ఇది కూడా పాత జీవోలు ఉన్నాయి. అయితే దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, దీనిలో పాత కాపులు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క ఉంది. ఇంకొకటి, దీనిలో అసలు చాలామందికి తెలియదు. అంటే పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తే పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి తర్వాత బయటి వాళ్ళు కూడా కనిపిస్తుంది, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళంతా టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళంతా గట్టి వాయిస్ వినిపిస్తారు, వీళ్ళంతా పార్టీ కోసం నిలబడ్డారు, ఇట్లాంటివి నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చ నడుస్తుంది. అసలు ఎవరు వీళ్ళందరూ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అసలు వీళ్ళు కొంతమందికి అసలు పార్టీ సభ్యత్వమే లేదని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అసలు పార్టీ సభ్యత్వం ఏడ ఉంది ఇక్కడ. అసలు ఈ బండ్రు శోభరాని అనే వాళ్ళు ఎప్పుడు గాంధీమోహన్ మిట్లని ఎప్పుడైనా తొక్కినరా? ఎప్పుడో టీడీపీలోనే ఉన్నాయి ఆమె. తర్వాత ఎప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినా కూడా తెలియదు. తర్వాత ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు కూడా లేరు. అందుకే అంటున్నారు, దీనిలో ఎవరు చాలామంది అసలు దీనిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఎవరో కొత్తోళ్ళో పాతోళ్ళో కూడా చాలామందికి తెలియదు. ఈవెన్ మంత్రులకు కూడా తెలియదు అంట వీళ్ళు చాలామంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇంకా పాత కాంగ్రెస్ వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనబడతలేరు. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఈ లిస్టులో ఎందుకు లేరు? తర్వాత తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ జ్ఞానసుందర్ గారు, దళిత సామాజిక వర్గం సంబంధించిన నేత, మాల సామాజిక వర్గం సంబంధించిన నేత, అట్లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఏ పదవులు రాకపోయినా పార్టీ వాయిస్ వినిపించుకుంటా అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. కొనగాల మహేష్ అని ఒక ఆయన, ఒక ఓయూ స్టూడెంట్, ఉద్యమకాడు, ఆయన మున్నూరు కాపు సామాజికం సంబంధించిన నేత. ఇంకా ఇట్లా చాలామంది. ఎందుకు మహిళా కాంగ్రెస్ సునీత ముదిరాజ్, ఆమె పేరు కూడా ఎక్కడ కనబడలేదు. అట్లాంటి వాళ్ళకి ఏం పదవులు లేవు. పార్టీలో ఎప్పటి నుంచో వాయిస్ వినిపిస్తున్న పాత కాపులు అంటారు. పాత కాపులు అంటే పాత కాంగ్రెస్ వాళ్ళని అర్థం. ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండి వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళకు ఇక్కడ చోటు లేదు. ఇక్కడ ఫహీం అని ఇచ్చిండు, ఎంఏ ఫహీం, ముస్లిం మైనార్టీ కింద ఇచ్చింది తెలంగాణ ఫోర్స్. పాపం ఫిరోజ్ ఖాన్ ఏం తప్పు చేసిండు? ఫిరోజ్ ఖాన్ ఆయన వాయిస్ ఏంది, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత పనిచేసిండు, ఎంఐఎంతో ఓల్డ్ సిటీలో కొట్లాడే ఏకైక నేత ఎవరంటే ఫిరోజ్ ఖాన్. అట్లాంటి ఫిరోజ్ ఖాన్ కూడా హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ఇక మిగతా సామాజిక వర్గాలు, మిగతా విషయాలను కూడా మీకు తెలుసు. ఎందుకు తెలియదు, అసలు ఎవరిని మెప్పించడానికి జరుగుతుంది, ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. బట్ కాంగ్రెస్లో కూడా సామాజిక లోపం లోపిస్తూ ఉంది. ఫస్ట్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి పరిశీలించుకుంటూ వస్తే అసలు కనిపిస్తలేదు. అది ఎందుకో మరి పాత కాంగ్రెస్ వాళ్ళకో లేకపోతే ఆయా సామాజిక వర్గాలకు ఇవ్వకూడదు అని ఏమన్నా పార్టీలో ఇంటర్నల్గా ఏమన్నా కొత్త సిద్ధాంతం తెర మీద తీసుకొచ్చినరా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మినిస్టర్లు. నాకు కొత్త విషయం తెలిసింది, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఒకవేళ రికమెండేషన్ చేస్తే ఎవరికి రికమెండేషన్ చేస్తారనుకుంటాం? ఏ దళిత సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామో అనుకుంటాం. కానీ ఆయన రికమెండ్ చేసిన లిస్టులో ఒక దళితులు లేరట. అంతా వేరే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అంతా ఏదో ఒక లోపభూయిష్టంగా ఈ లిస్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ సరే పదవులు వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు దీనిలో రియాజ్ కూడా ఇచ్చారు. రియాజ్ ఈ మధ్య మనకు బాగా ఫేమస్ అయ్యింది కదా, గ్రంథాలయ పరిషత్. ఈయన ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్ కంటే 2018 అప్పుడు వచ్చిండు. 2018 నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. ఇట్లా ఇంకా చాలామంది వైశ్య కార్పొరేషన్కి సంబంధించిన ఒక మేడంకి ఇచ్చారు. ఆ వైశ్య కార్పొరేషన్ ఒకరికి ఇచ్చారు. ఆమె కూడా ఆల్మోస్ట్ 2017, 18 ఆ టైంలోనే కాంగ్రెస్లోకి వచ్చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే కొంతమంది నేరెల శారద అంతకుముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిండ్రు. ఇట్లా కొంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికి వచ్చారు. అనిల్ ఈరవత్, ఈయన మాజీ ఎమ్మెల్యే బాల్కొండ కాన్స్టిట్యున్సీకి, ఆయన కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నాడు. పటేల్ రమేష్ రెడ్డి తెలుసు కదా, సూర్యాపేటలో టికెట్ ఆశించి అలిగి భంగపడి లాస్ట్కి ఏదో పదవి అయితే తగ్గిస్తున్నారు. ఇట్లా మొత్తానికైతే కాంగ్రెస్లో అసలు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడ్డ నేతలను విస్మరించిండ్రు అనేది బాగా ఒక అసంతృప్తి రగిలిపోతుంది. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత అయితే పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మనం ఇన్ని రోజులు కష్టపడి 10 సంవత్సరాలు జెండా మోసి పార్టీని నిలబెట్టుకుంటే
లాస్ట్కు వీళ్ళందరికీ ఎవరెవరికో పదవులు వచ్చినాయి, అది ఎవరో కూడా తెలియదు. కొంతమంది అయితే మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చారు, వాళ్ళకు కూడా పదవులు ఇచ్చిండ్రు. ఏమవుతుంది కాంగ్రెస్లో? ఎవరిని అడగాలి? మంత్రులను కలిస్తే పనులు కావు, సీఎం గారిని కలిసే అవకాశం లేదు, వీళ్ళు ఎవరు ఢిల్లీ పోయి కలిసే అవకాశాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళంతా రగిలిపోతున్నారు. ఏంది మా పరిస్థితి, మేము ఇట్లయిపోయినామని చెప్పి అద్దెకి దగ్గర ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? బయటకు వచ్చి ఏమైనా మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా? ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన. ఇట్లా చాలామంది ఎలిజిబిలిటీ ఉండి పార్టీ జెండా మోసి కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. సరే అది పక్కన పెడితే పార్టీలో ఎందుకో పార్టీలో ప్రభుత్వంలో కూడా ఈ రెండిట్లో పార్టీలో ప్రభుత్వంలో సామాజిక న్యాయం లోపించింది, సామాజిక న్యాయం పాటించాల్సిన కాంగ్రెస్లోనే సామాజిక న్యాయం లోపించిందన్న ఒక చర్చ ఇంటర్నల్గా పార్టీలో జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.